నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? సో హలో గైజ్, ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వ్లాగ్ చూపించబోతున్నా. సో ఇప్పుడైతే ఒక మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళేసి ఏటేటి తీసుకుంటాను, ఏటి చేద్దాము, దాంతోపాటు రెసిపీ కూడా చూపిస్తా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ రోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో బీ రెడీ, లెట్స్. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో నేనైతే మార్కెట్కి వెళ్ళి చూసా ఏటి తీసుకుందాం అని. సో రైనీ సీజన్ వల్ల కొంచెం రైనింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ పెద్దగా ఫిష్ మార్కెట్లో కానీ ఏం దొరకలేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటాడికైతే ఐడియా వచ్చింది. ఇప్పటి వరకు అయితే సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో నేనైతే మార్కెట్కి వెళ్ళి చూసా ఏటి తీసుకుందాం అని. సో రైనీ సీజన్ వల్ల కొంచెం రైనింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ పెద్దగా ఫిష్ మార్కెట్లో కానీ ఏం దొరకలేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటాడికైతే సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమైతే కావాలో దాంట్లోకి అయితే ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఎగ్స్ని అయితే 3 వేస్గా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ మసాలాలు బాగా పడతాయి దానికి. అనుగురించి కొత్తిమీర, గార్లిక్, కాజు, మేథి, డ్రై మేథి, కోకోనట్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అండ్ మనకి కర్డ్ అయితే కావాలి. యాక్చువల్గా అయితే క్రీమ్ యూస్ చేస్తారు, కానీ మనం క్రీమ్ యూస్ చేయం కాబట్టి ఆ క్రీమ్ బదులుగా కోకోనట్ యూస్ చేస్తే నాకు క్రీమ్ ఏదైతే స్మూత్నెస్ టెక్స్చర్ వస్తుందో అది కోకోనట్ వల్ల కూడా వస్తుంది. సో ఎవరైతే క్రీమ్ ఇవి వాడరో వాళ్ళు కోకోనట్ వాడుకోవచ్చు, లేకపోతే మీరు క్రీమ్ వేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. మీకైతే ప్రాసెస్ చూపిస్తాను, లెట్స్ గో. సో ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ప్యాన్ ఎప్పటి వరకు అయితే హీట్ అవుతుందో హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. హీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాం మనం. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాం మనం. ఎగ్స్ వేసిన తర్వాత అయితే అక్కడ ఒక మిక్స్ మసాలా నేను రెడీ చేసుకున్నా. ఏదైతే జీరా పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ ఇవి వేసి అయితే ఒక మసాలా నేను రెడీ చేసుకున్నా. ఆ మసాలా కొంచెం హాఫ్ స్పూన్ దీంట్లో. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాం మనం. సో ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ ఇంట్లో వేసుకున్నాం. అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఎలైచి అండ్ కోకోనట్, గార్లిక్ అండ్ ఈ కాజు వీటిని నేనైతే సాటే చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే చాలా సాఫ్ట్ అయిపోయి ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఈ కొత్తిమీర లీవ్స్ ఏవైతే ఉందో ఇవి వేసుకున్నాం. సో దీన్ని అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదు మనం. ఎలా అయిపోయినప్పుడు దీన్ని అయితే గ్రేవీ చేసుకున్నాము. మిక్సీ గ్రైండర్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం అండ్ దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత సో గైస్ మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్యాన్ హీట్ చేసుకున్నాం. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లో మనం సో గైస్
మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్యాన్ హీట్ చేసుకున్నాం. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లో మనం ఘీ వేసుకున్నాం. సో ఫస్ట్ అయితే మీరు ఆయిల్ యూస్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే గ్రేవీ తయారు చేస్తారో అప్పుడు మాత్రం ఘీ వేసుకోవాలి. సో ఘీ వేసుకున్న తర్వాత అయితే దీంట్లో మనం ఈ మసాలా అయితే ఫస్ట్ యూస్ చేసాము. రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, జీరా అండ్ ధనియా పౌడర్ అది వేసుకున్నాం. ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్. సో దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం. కానీ సాల్ట్ వేసుకున్నప్పుడు అయితే చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ కాకుండా టేస్ట్ ప్రకారం చూసుకొని వేసుకోండి. అండ్ దీన్ని కుక్ చేస్తూ ఉండండి అలాగా. దీని రానెస్ పోయిన వరకు అయితే కుక్ చేసుకోవాలి మనం బాగా. సో చూడండి, ఆయిల్ అయితే ఎంత బాగా సెపరేట్ అయిపోయిందో. ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఈ టైంలో మనం వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మంచి ఒక జెంటల్ మిక్స్ వేసుకోవాలి. మిక్స్ వేసిన తర్వాత ఇది మళ్ళీ ఒక 4 to 5 minutes గురించి అయితే కుకింగ్కి పెట్టద్దాం. సో మన రెసిపీ అయితే రెడీ. ఈ టైంలో అయితే కొంచెం అలా కొరియండర్ లీవ్స్ వేసి దీన్ని అయితే స్టాప్ చేసేద్దాం. సో రెడీ. దీన్ని పరోటా, రోటీ అండ్ రైస్తో మీరు సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఎక్కడి నుంచి క్లోజ్ చేద్దాం. అండ్ ఈరోజు రెసిపీ మీకు ఎలా ఉందో, ఎలా నచ్చిందో అది చెప్పండి, కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అయితే షేర్ చేయండి. ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా అయితే ఉందో. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తొందరలోనే మనం ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో అండ్ అవుట్డోర్ షూటింగ్, అంతే బయటికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఎక్కడి నుంచి క్లోజ్ చేద్దాం. అండ్ ఈరోజు రెసిపీ మీకు ఎలా ఉందో, ఎలా నచ్చిందో అది చెప్పండి, కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అయితే షేర్